ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇడ్లీ రవ్వతో పిట్టు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పచ్చి కొబ్బరి, బెల్లము, ఎలాచి, ఇడ్లీ రవ్వ అన్నమాట. సో దీన్ని మనం బియ్యంతో చేసుకోవచ్చు, ఇడ్లీ రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి ఇడ్లీ రవ్వతో చేస్తున్నాము. సో ఇడ్లీ రవ్వ వచ్చేసి ఒక 2 గ్లాసులు తీసుకున్నాము. దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మా సిస్టర్ వచ్చేసి తను పచ్చి కొబ్బరి, ఎలాచి వేసేసి మిక్సీ కొట్టేస్తున్నాం అనమాట. సో కొబ్బరి ఎక్కువ ఉన్నిందనమాట, ఏం చేయాలో తెలియక సో మేము ఈరోజు ఈ పని పెట్టుకున్నాం అనమాట. తినాలనిపించింది. సో అంటే ఇది ఇన్స్టెంట్ అన్నమాట ఇడ్లీ రవ్వ. మనకి ఎక్కువ బియ్యం పిండితోనే చేస్తారు, చాలా మంచిది అనమాట. సో ఆరిపోయిన తర్వాత ఏంటంటే కొంచెము ఉప్పు వేసుకొని నార్మల్ వాటర్ తోటి కలిపేసుకోవాలన్నమాట. తడిపొడిగా అంటే మరీ ముద్దలా కలుపుకోకూడదు, తడిపొడిగా మిక్స్ చేసుకోవాలి. సో అలాగే దానికి ఇడ్లీ పాత్రకి మనము పైన అడుగున ఒక గిన్నె ఉంటుంది కదా, దాంట్లోకి సరిపడా వాటర్, ఇడ్లీ మనం ఎలా ఉడకపెట్టుకుంటాం దానికి సరిపడా వాటర్ పోసుకుంటాం కదా, అది పోసేసుకొని పైన లేయర్ ఒకటే తీసుకుంటున్నాను. పైన గిన్నె తీసుకొని దానిపైన క్లాత్ వేసేసుకొని ఈ మిక్స్ చేసుకున్నదంతా మనము దాంట్లోకి ఉడకపెట్టుకోవాలి వేసేసి. కొంతమంది ఏంటంటే పచ్చి కొబ్బరి కూడా ఇందులో కలిపేసి అట్లా పెట్టేసి చేస్తారు. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఇది చాలా మంచిది ఫ్రెండ్స్, పిల్లలకి, ఆడపిల్లలకి ఎక్స్పెషల్లీ అనమాట. నడుము నొప్పి వచ్చినప్పుడు, ఎక్కువ మెచ్యూరిటీ టైంలో చేస్తారు. ఇది చాలా అంటే చాలా ఇష్టం నాకైతే. సో ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చెప్పాను కదా, ఇడ్లీ పాత్రలోకి అట్లాగా మనం పైన గిన్నెలోకి అలా క్లాత్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా మనం ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. ఇది ఏంటంటే బియ్య పిండితో కానీ దీంతో కానీ ఎక్కువ బాగా ఉడకపెట్టుకోవాలి, లేకపోతే స్టమక్ పెయిన్ వస్తుంది అనమాట. సో అలా పైన లేయర్ని కప్పేసుకోవాలన్నమాట క్లాత్ తోటి. ఇలా కప్పేసుకున్న తర్వాత మనము స్టవ్ అలాగా యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో ఎక్కువ కొబ్బరి ఉండేసరికి మా చెల్లి అంటే మొత్తం కొబ్బరి ఎలాచి వేసి కొట్టేస్తాము, దీంట్లో కొంచెం వేసేసుకొని మిగిలింది తను కొబ్బరి ఉండలు చేసుకుంటా అనింది అనమాట. సో ఇడ్లీ పాత్రలు కూడా మా అమ్మగారు ఆ పక్కన అలసంద వడలు వేస్తున్నారు. మా అమ్మగారు ఎప్పుడు ట్రై చేయలేదు. నేను చెప్పాను కదా, కడపలో నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే తింటాం అనమాట. మా అమ్మగారికి ఇలా చూపిద్దామంటే ఆమె కూడా ఫిదా అయిపోయింది అనమాట. అలసందలతోటి ఇంత ఈజీనా, చాలా బాగుంది టేస్ట్ అనుకొని చేశారనమాట. సో ఉడికిందో లేదో, మనం ఇంతకుముందు నేను కుడుములు చేసినప్పుడు చూపించాను కదా, ఫోర్క్కి ఏం అంటుకోకపోతే, ఇక్కడ గంటకి ఏం అంటుకోకపోతే పర్ఫెక్ట్గా ఉడికింది అని అర్థం అనమాట. సో ఒక బౌల్లోకి తీసి శుభ్రంగా ఆరపెట్టుకోవాలన్నమాట. సో వేడివేడిగా బెల్లం వేయకూడదు, కొబ్బరి వేయకూడదు, శుభ్రంగా ఆరిన తర్వాత అప్పుడు వేయాలి. బెల్లము వేడి మీద వేస్తే ఏమవుతుందంటే కరిగిపోతుంది, నీరు నీరుగా జారిపోతుంది. సో దాన్ని అలా పొడి పొడిగా వెడల్పాటి గిన్నెలో వేసుకొని పొడి పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. నెయ్యి కూడా కాచి పెట్టుకోవాలి. సో అప్లే బౌల్లో అంతా మా చెల్లి కొబ్బరి కొట్టేస్తుంది కదా, సో లాస్ట్లో ఇంకా కొబ్బరి ఉండలు చేయొచ్చులే అని పక్కన పెట్టేస్తుంది. సో ఇక్కడ ఆరిపోయింది అనమాట. ఆరిపోయిన తర్వాత మా అమ్మగారు బెల్లం వేసేస్తున్నారు. వేసేసి ఉండలు ఏం లేకుండా, సో కొంతమంది ఏంటంటే షుగర్ యాడ్ చేసుకుంటారు. ఇక్కడ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంతే ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ ఇడ్లీ రవ్వ జాగరి పిట్టు రెడీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.